ముందు చూసి వచ్చాను. సో ఈ డ్రామా అండ్ ఇట్ హ్యాపెండ్, రైట్? ఇట్స్ a real story. So congratulations. I love the trailer and congratulations to Sandhya and Ritika too. You guys look lovely. And రాజు గాని సవాల్ త్వరలో రిలీజ్ అవుతుంది, థియేటర్కి వస్తుంది August 8కి. నాకు చిన్న సర్జరీ కూడా జరిగింది, అందుకే కొంచెం లేట్ అయింది. బట్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ద ప్రోడక్ట్, ద ఫిల్మ్ లుక్స్ లవ్లీ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఇక్కడికి రావడానికి ఇందాక నుంచి అందరూ చెప్తున్నారు, ఒకే ఒక కారణం, అది మన బాపిరాజు గారు. ఆయన ఎంత మంచి మనిషి అన్నది మన ఫస్ట్ స్పీచ్ లోనే తెలిసిపోయింది. హీరోయిన్ టెంపుల్ అయితే వచ్చి బాపిరాజు గారి గురించి చెప్పడం అనేది, ఈ రోజుల్లో అలాంటి వ్యక్తి దొరకడం అనేది చాలా చాలా అదృష్టం మా మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. చాలా చాలా ఆనందం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీలాంటి వ్యక్తి ఉండడం, అది 30 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ ఎలాంటి సినిమా జనాలకి ఇష్టం, ఎలాంటి సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, అంత అనుభవంతో ఉన్న బాపిరాజు గారు ఈ సినిమా వెనక ఉండడమే ఈ సినిమా యొక్క పెద్ద సక్సెస్ కారణం చెప్తున్నా. సో రవీంద్ర గారికి, ఎంటైర్ టీమ్ కి సార్ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పట్ల ముందే కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఎందుకంటే మీరు మీ సెలక్షన్ లో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు, చాలా మీరు సక్సెస్ కొట్టేసినట్టే. ఒక యాక్టర్ గా ఒక హీరో ఉండడమే కష్టం, అలాంటిది డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తూ రావడం మామూలు విషయం కాదు. సో వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అలాగే ఇక్కడికి బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఏం లేదు, మంచి సినిమా అనేది ఉంది. ఇది చాలా మంచి సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ట్రైలర్ చాలా చాలా బాగుంది. కిలా సాంగ్ అయితే మామూలుగా లేదు, ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో వన్స్ అగైన్ అందరూ August 8th థియేటర్స్ కి రావాలి. ఇలాంటి మంచి మంచి సినిమాలు ఎంకరేజ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఆర్గన్స్ తో కోఆర్డినేట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం క్లాప్ చేసామో మొత్తం బాడీ అంతా ఒకసారి రీఛార్జ్ అవుతుంది. సో క్లాపింగ్ అనేది మనం పూర్వం గుళ్ళకి వెళ్ళి భజన చేసేవారు, ఇప్పుడు భజన వేరు. ఆ భజన చెప్తున్నా. సో అలా భజన చేయడం ఆరోగ్యం చాలా మంచిది. ఒకసారి మరొకసారి టీం కొట్టిన అందరూ టీం కి, అది కూడా మనకి స్ట్రెస్. వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి.